వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి మాడవీధుల్లో జర్మన్ టెక్నాలజీతో షెడ్లు. చంద్రబాబు ఇచ్చే బోడి 25,000 కోసం మూడో బిడ్డను కనాలా? మాచర్ల మండలంలో వాటర్ గ్రిడ్ పనుల పరిశీలన. పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు ఆర్థికంగా ఇండిపెండెంట్ గా ఉండాలి. స్వామివారి భక్తులందరికీ ముఖ్య సూచన. మనం భక్తుల సౌకర్యార్థం మాడవీధిలో, ఉత్తర మాడవీధుల్లో జర్మన్ టెంట్ 2 ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఎండ నుంచి ఎండబారిన పడకుండా భక్తులు ఉండాలనే ఉద్దేశంతో ఉత్తర మాడవీధుల్లో 2 జర్మన్ టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మొత్తం మాడవీధులన్నీ కూడా కాళ్ళు కాలకుండా చెప్పులతోటి మనం నడవలేము కాబట్టి ఆ వీధులు మాడవీధులు నడవకూడదు కాబట్టి భక్తులందరి సౌకర్యార్థం మాడవీధులన్నీ కూడా వైట్ పెయింట్ తోటి కాళ్ళు కాలకుండా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బస్టాండ్లో, కొండ మీద ఉన్నటువంటి బస్టాండ్లో దిగిన దగ్గర నుంచి ఏ స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి దారి కూడా మనం వైట్ పెయింట్ తోటి చేయడం జరిగింది, భక్తుల సౌకర్యార్థం వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి. అంతేకాకుండా క్యూ లైన్లలో మనం మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. 2-3 రోజుల్లో మనం విజయవాడతో మాట్లాడుతున్నాము. వారితో మధ్యగా కూడా ఆ కంపార్ట్మెంట్ 1, 2, 3లో వేచి ఉండేటువంటి భక్తులందరికీ కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వేసవి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మనం అన్ని విధాల సన్నద్ధంగా ఉండి సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ వేసవి ఎండ బారిన పడకుండా ఉండటానికి దేవాలయం విస్తృత చర్యలు చేపట్టడం జరిగింది. ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది, మనకి అగ్రిమెంట్ అయ్యి కూడా 6 months అవుతుంది. సో ఇక్కడ మెయిన్ రిజర్వాయర్స్ నుంచి తీసుకుని అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అనేది ప్రజలందరికీ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 1.865 TMC కావాలి. దాని వరకు ఎంత పాపులేషన్ కవర్ అవుతుంది అని అంటే ఆల్మోస్ట్ ఆల్ 17.65 lakh పాపులేషన్ మనకి కవర్ అవుతుంది. 2057కి ఆల్మోస్ట్ అది 24 lakh పాపులేషన్ కవర్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా మనకి డ్రాట్ ప్రోన్ ఏరియాస్, ఎప్పుడు వాటర్ ప్రాబ్లం తోటి మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మన సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు సో రిజర్వాయర్స్ నుంచే తీసుకుని మన 30 years డిజైన్ పీరియడ్లో కంటిన్యూస్గా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా వాటర్ ఎలా ఇవ్వగలమో పబ్లిక్ ఆలోచించి ఈ ప్రాజెక్ట్స్ని ఈ విధంగా డిజైన్ చేయించి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు. సో వీటికి టెండర్ నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి వెళ్ళింది. ఈ 6 monthsలో ఇప్పటి వరకు అన్ని డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ అండ్ ఆల్ పర్మిషన్స్, పైప్ లైన్స్ లే చేయడానికి ఇవన్నీ కూడాను వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఇంటేక్ వెల్ మనం ఇక్కడ పారామీటర్ తోటి ఇంటేక్ వెల్ చేస్తున్నాము. సో దానికి మొన్నటి వరకు వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు అవకాశం వచ్చింది. సో అదంతా ఎగ్జిక్యూట్ చేయడానికి బేస్మెంట్ అంతా రెడీ చేసాము. ఈ మ్యాక్సిమం మేకంతా ఒక బేస్మెంట్ లెవెల్కి వచ్చేస్తే మన వర్కింగ్ పీరియడ్ అంతా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. 2 yearsలో మ్యాక్సిమం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అందరికీ వాటర్ ఇవ్వాలి అనేది మా గోల్గా పెట్టుకున్నాము. అందరి హౌస్ హోల్డ్స్ అందరికీ, హౌస్ ట్యాప్ కనెక్షన్స్ అందరికీ కూడాను వాటర్ సఫిషియెంట్గా డ్రింకింగ్ వాటర్ అనేది, క్వాలిటీ వాటర్ అనేది ఇవ్వాలి అనే ఎయిమ్ తోటి వర్క్ చేస్తున్నాము. కాంట్రాక్టర్స్ అందరూ కూడా అలాగే కోఆపరేట్ చేస్తున్నారు. సైమల్టేనియస్గా విలేజెస్లో కూడా మన OHSRs ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 70 OHSR స్టార్ట్ అయినాయి. పైప్ లైన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా కంటిన్యూస్ మానిటరింగ్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇన్ టైంలో మేము కంప్లీట్ చేయగలమని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. అసలు మన రాష్ట్రం ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ మనకేముంది? చేతిలో చిప్ ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లు గానో గిగ్ వర్కర్లు గానో పనిచేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు 2 బిడ్డలు సరిపోరట, 3, 4, 5 కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు,
ఇద్దరికి ముగ్గురికి నలుగురిని కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు. ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్ళీ బిడ్డలను కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి, పాలకులు ఎలా ఉన్నారో. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే, మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు, లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత గాని, ఒక పరిశ్రమ పెట్టినాక గాని, లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా, ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడితే, ఒక ఉద్యోగం సంపాదించడం కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్ర్యం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, సఖీ, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.